గురువుగారు దేవుడిని పైవాడు అని అంటారు. పైవాడే అంతా చూసుకుంటాడు అని అంటూ ఉంటారు. ఎందుకని మధ్యవాడు, అంతటా ఉన్నవాడు, కిందవాడు అని అనరు? బాగుందమ్మా. అందరూ సామాన్యులందరూ కూడా అంత పైవాడి దయనాయన ఓపర్వాలా, హిందీకి వచ్చేసరికి ఓపర్వాలా అంటారు. మన తెలుగువాడు చక్కగా పైవాడు అంటాడు. అన్నీ పైవాడు చూసుకుంటాడని, మధ్యవాడు చూసుకుంటాడు, లేకపోతే అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు చూసుకుంటాడు అండు. ఎందుకు పైవాడు? ఇది తెలుగు జాతి రక్తంలో ఉందమ్మా. వాడికి తెలియకుండానే భగవద్గీత చదువుకున్నాడు. అంటే వాడు చదువుకోకపోవచ్చు, వాడి తండ్రులో, వాడి తాతలో, ఆ తాతో ఎవరో భగవద్గీతలు చదువుకున్నారు. ఆ చదువుకున్న రక్తం, ఆ పదం పైవాడు అనే పదాన్ని ఈనాటికి అనిపిస్తోంది ప్రతి తెలుగువాడి చేత. ఏముంది భగవద్గీతలో? ఊర్ధ్వమూలం అధశాకం. భగవంతుడి గురించి చెప్తూ, ఈ సంసార విశ్వవృక్షాన్ని గురించి చెప్తూ, భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడుంటాడు? ఊర్ధ్వమూలం అధశాకం అంటే మిగతా చెట్లన్నింటికీ కూడా వేళ్ళు కింద ఉంటాయి, చెట్టు పైకి వస్తుంది, కొమ్మలన్నీ కూడా పైకి వస్తాయి, అంతే కదా ఏ చెట్టు అయినా సరే. కానీ ఈ భగవంతుడు అనేటువంటి సంసారం అనే చెట్టు ఉంది చూడు, ఈ చెట్టు ఎలా ఉంటుందంటే ఊర్ధ్వమూలం, పైనేమో వేరుంది, అంటే పైన భగవంతుడు ఉన్నాడు, కింద అధశాకం. అధహ అంటే కింద, శాకం, శాకం అంటే కొమ్మలు ఉన్నాయి. చందాంసి పర్ణాని, ఈ ఆకులన్నీ, ఆకులేమిటి మరి? ఈ దేవుడు అనేటువంటి చెట్టుకి ఆకులు వేదాలు. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో స వేదవిత్, వాడు వేదాలని తెలుసుకున్నవాడు, అన్నిటినీ తెలుసుకున్నవాడి కింద లెక్క. ఇది భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం. అందువల్ల ఊర్ధ్వమూలం అంటే పైవాడు ఈ భగవంతుడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పైన ఉంటాడు, కింద కొమ్మలు ఉంటాయి. దీన్ని తెలుసుకోవాలి మనం. అందుకే దీన్ని ఎలా తెలుసుకోవాలి? అందుకే అవతారాలు. మామూలుగా దేవుడు అవతారాలు ఎత్తాడు అంటాం. మామూలుగా మన లెక్కల పరిభాషలో చెప్పాలంటే ఆరోహణము, అవరోహణము. ఆరోహణము అనంటే కింద నుంచి పైకి వెళ్ళటం, అవరోహణము అనంటే పైనుంచి కిందికి రావటం, అంతే కదమ్మా. ఇప్పుడు అవతారము అనంటే పైనుంచి కిందికి దిగి రావటం. అది బాగా గుర్తుపెట్టు. అవతారం అనే పదానికి అర్థం పైనుంచి కిందికి దిగి వచ్చాడు దేవుడు. కాబట్టి ఆయన ఉండేది ఎక్కడ? ఆయన చిరునామా ఎక్కడ? పైన. అందుకే ఆయన్ని పైవాడు అంటే. ఇన్ని రకాలు చెప్తున్నాయి పదాలు మనకి. ఊర్ధ్వమూలం అధశాకం అని చెప్పి భగవద్గీత చెప్తోంది, అట్లాగే అవతారం అనేటువంటి పదము మనకి చెప్తోంది. ఇట్లా దేవుడు అనేటువంటి వాడు పైన ఉన్నాడు. అందుకే మనం వాళ్ళు ఇప్పటికీ కూడా నాయన జాగ్రత్తగా ఉండు, అంతా పైవాడి దయ, పైవాడు అన్నీ చూసుకుంటాడు. ఇప్పటికి తల్లిదండ్రులు పాపం బిడ్డను ఎక్కడికైనా వెళ్తుంటే నిన్న పైవాడు రక్షించుగాక. పైవాడు అంటే అంతా ఆయన చూసుకుంటాడులే. ఇప్పుడు చూడండి మన లోక వ్యవహారాల్లో కూడా, రే నువ్వేం బేకారు పడకు, నువ్వేం పరేషాన్ కాకు, అన్ని పైవాడు చూసుకుంటా, అన్ని వాడు చూసుకుంటాడులే. వాడంటే ఇక్కడ పైవాడు, అన్నీ వాడు నిన్ను చూసుకుంటాడు. ఎప్పుడు? నువ్వు కనుక ఆ పర్ణాన్ని, ఆ ఆకులు వేదం అంటే వేదంలో చెప్పినటువంటి విషయాల్ని, ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాల్ని నువ్వు ఎప్పుడైతే బాగా సంపూర్ణంగా ఆకళింపు చేసుకొని వాటిని అనుష్ఠిస్తావో అప్పుడు చూసుకుంటాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. అందుకని అక్కడ అన్నీ ఒకదానికొకటి లంకె ఉంటాయి. అంటే నువ్వు వేదాలు చదవకపోవచ్చు, కానీ వేదాలు చెప్పినటువంటి విషయాలు స్మృతులు చెప్తున్నాయి, స్మృతులు చెప్పినటువంటి విషయాల్ని పురాణాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్పినటువంటి విషయాల్ని కావ్యాలు చెప్తున్నాయి, కావ్యాలు చెప్పేటువంటి విషయాలు చిన్న చిన్న కథలు చెప్తున్నారు, ప్రవచనకారులు చెప్తున్నారు, ఉపన్యాసాలు చెప్తున్నారు. అవి వింటూ ఉండు, కనీసం ఆ వేదాల్లో చెప్పిన విషయం ఏంటో నీకు తెలుస్తుంది. ఇట్లా తనని గురించే ఎవడైతే ఆలోచిస్తుంటాడో వాడిని పైవాడు చూసుకుంటాడు. అది దేవుడు పైవాడు అని అనటంలో ఉన్నటువంటి స్వారస్యం.